లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన, ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిడిలో ఆశీర్వదించి నీ దాసుని ఇప్పుడు నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ శిలువ చాటును మరుగుపరిచి అభిషేకించి నీ దాసుని నోట నీ మాటలే ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఒక మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు. మా హృదయము విశాలపరచబడి ఉన్నది అన్నారు. మనం దృష్టి పెట్టవలసినటువంటి అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలలో ఈ అంశము ఒక్కటి. ఇది చాలా 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 కీలకము. క్రైస్తవ జీవితానికి, భక్తి సాధనకు, ప్రభువుతో నడవడానికి, దేవుని చిత్తం జరిగించడానికి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని గద్దింపుకు గురి కాకుండా బహుమానానికి, ఇలాగూ సకల విధములైనటువంటి ఆశీర్వాదములకు ఈ ప్రాముఖ్యమైనటువంటి లక్షణం మనం తప్పకుండా సంతరించుకోవాలి. ఇది ఆప్షనల్ కాదు, ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ, తప్పనిసరి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనం కొన్ని విషయాలను అంత పట్టించుకోకపోవచ్చు. కొన్ని విషయాలు మనం పెద్ద పట్టించుకో. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అంటే, క్రైస్తవుడు అంటే తెల్ల బట్టలు ధరించుకోవాలి, రంగు బట్టలు వేసుకోకూడదు, ఇలాంటి మాటలు కొంతమంది చెబుతారు. అవే ప్రసంగాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాటిని మనం పట్టించుకోం. అదంతా కూడా ఏమి అంత మ్యాండేటరీ కాదు, తప్పనిసరి కాదు. వాటిని ఆచరించవలసిన అవసరం లేదు, పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ ఈ హృదయము విశాలపరచబడడం అనేది అలాంటి అంశములతో ముడిపడినటువంటి విషయం కాదు. తెల్లబట్టలు లేక భౌతిక శరీర సంబంధమైనటువంటి విషయాలకు, ఈ అంశానికి ఎంత మాత్రం మనం ముడిపెట్టడానికి అవకాశం లేదు. తెల్ల బట్టలు వేసుకున్నా, రంగు బట్టలు వేసుకున్నా, అదంతా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరం కాదు. ఎల్లప్పుడూ తెల్లటి బట్టలు ధరించిన దేవునికి దగ్గర అవుతాం, దేవునితో నడుస్తాం అనేది ఏమీ లేదు. కానీ ఈ పౌలు భక్తుడు చెప్పిన విషయం ఏదైతే ఉన్నదో, మా హృదయము విశాలపరచబడి ఉన్నది అన్నారు. ఇది ప్రాణాధారమైనటువంటి విషయం. ఇక మనం తప్పించుకోవడానికి అస్సలు అవకాశం లేదు. హృదయం విశాలపరచబడడం. సాధారణంగా హృదయము, మానవ హృదయము సంకుచితం. ప్రప్రదంగా చాలా మంచోడు,
చాలా ఉత్తముడు, నీతిమంతుడు అనే వ్యక్తిని మనం తీసుకొచ్చినా సరే, మానవ హృదయం అనేది సహజంగా సంకుచితం అన్నమాట. చాలా ఇరుకు. అది దేవుని కార్యాలను అంగీకరించు, దైవ చిత్తానికి సహకరించు. మానవ హృదయం సంకుచితం అంటే దేవుని కార్యాల విషయంలో, దేవుని చిత్తం విషయంలో, దేవుని వాక్య విషయంలో చాలా సంకుచితం. లోకంలో చాలా మంచివాళ్ళు, నీతిమంతులు, ఉత్తములు అనేవాళ్ళను మనం పట్టుకొచ్చి వారికి దేవుని చిత్తం చెబితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అంగీకరించరు, దాన్ని జీర్ణించుకోలేరు. ఇది మనం సమాజంలో చూడొచ్చు. ఎన్ని దానాలైనా చేస్తారు, మనుషులను ప్రేమిస్తారు, అన్నదానాలు చేస్తారు, ఉన్న ఆస్తులన్నీ బీదల కోసం ఖర్చు చేస్తారు. అయినా దేవుని విషయంలో చాలా కఠినముగా ప్రవర్తిస్తారు. ఇది ఎలా సాధ్యం? దేవుని వాక్య విషయంలో, దేవుని విషయంలో ఇంత వ్యతిరేకమైన మనసుతో ఎలా ఉన్నారు? మంచోళ్లే కదా, అందరికీ భోజనాలు, అన్న వస్త్రాలు, దాన ధర్మాలు చేస్తున్నారు. దేవుని గురించి న్యాయంగా ఎందుకు ఆలోచించారు అంటే అది నేరో మైండ్ అన్నమాట. అది సంకుచిత మనస్తత్వం. దేవుని బిడ్డలారా, హృదయము విశాలపరచబడకపోవడం బట్టి దేవుని గుర్తించలేరు మనుషులు. రెండవది, ఒకవేళ దేవుని గుర్తించినప్పటికీ, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటికీ, అయినా సరే ఈ హృదయం విశాలపరచబడడం అనే ప్రక్రియ అనుదినము జరగవలసినటువంటి కార్యక్రమం. అనుదినం జరగాలి. ప్రతిరోజు మన హృదయం అనేది విశాలపరచబడుతూ ఉండాలి. ఎప్పుడైతే మన హృదయము విశాలపరచబడకుండా అది అలాగే ఉండిపోతుందో, అక్కడ మనం ఒక భయంకరమైనటువంటి వ్యక్తులంగా మనం మారిపోతూ ఉంటాం. వికృత ఆకారము, వికృత స్వభావము, చాలా ఘోరమైనటువంటి తత్వం మనలోపల నుండి పైకి మొలవడం అనేది జరుగుతుందన్నమాట. ఒక మృగం యొక్క ఆకారం, ఆకృతి. హృదయం విశాలపరచబడకపోతే విశ్వాసులోనే మృగం యొక్క లక్షణాలు ఉంటాయి. మీరు వినాలి ప్రసంగాన్ని అందరూ కూడా. హృదయం విశాలపరచబడకపోతే ఏమన్నాను? రక్షణ పొందిన విశ్వాసులోనే మృగం యొక్క లక్షణాలు ఉంటాయి. ఆ స్వభావం అవన్నీ కనబడతాయి అన్నమాట. పైకి విశ్వాసి కానీ లక్షణాలు ఏమో మృగం యొక్క లక్షణాలు, మృగం యొక్క స్వభావం. ఎంత భయానకమైనటువంటి విషయమో చూడండి దేవుని బిడ్డలారా. కాబట్టి పౌలు భక్తుడు దేని మీద దృష్టి పెట్టాడు అంటే, మా హృదయము విశాలపరచబడి ఉన్నది అన్నాడు. మా హృదయం విశాలపరచబడి ఉన్నది అంటే ఒకప్పుడు మా హృదయం సంకుచితం, దాన్నేమి విడిచిపెట్టలేదు. మా హృదయం సంకుచితం గనక అది అలాగే ఉండని, మేము సేవ చేస్తాము, దేవుని పరిచర్య చేస్తాము, దేవుని వాక్యోపదేశం చేస్తాం, దేవుని కొరకు కానుకలు ఇస్తాం,
కానీ మా హృదయాన్ని విశాలపరుచుకో అని పౌలు గనక అనుకుని ఉంటే, పౌలు భక్తుడు తన పరుగును కడముట్టించలేడు, నీతి కిరీటానికి అతడు యోగ్యుడు కాలేడు. సేవ చేశాడు, ప్రయాసపడ్డాడు, చాలా ఎక్కువే ప్రయాసపడ్డాడు. కానీ హృదయాన్ని విస్మరించలేదు, హృదయం మీద దృష్టి పెట్టాడు. దేవుని పని చేయడం ముఖ్యమే, అలాగే అనుదినం మన హృదయాన్ని విశాలపరుచుకోవడం కూడా ముఖ్యం. పౌలు భక్తుడు ఆ పని చేశాడు గనుకనే తన ప్రయాసకు ఫలితం దక్కింది. అందుకే కిరీటం నాకున్నదని చెప్పాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, దేవునికి స్తోత్రం. అంటే చాలా ప్రయాసపడ్డాడు, దేవుని సేవ చేశాడు. దేవుడు అప్పగించినటువంటి పనులు చేశాడు. అయితే పనులు చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, పనులు దేవుడు అంగీకరించాడు. పౌలు చేసిన సేవను దేవుడు అంగీకరించాడు గనుకనే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అనే మాట పౌలు భక్తులు వాడాడు. దేవుడే గనక పౌలు సేవను అంగీకరించకపోతే నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందనే మాట పౌలు పలకలేడు. ఒకవేళ పలికినా అది దేవుని గ్రంథంలో రాయబడదు, దేవుని గ్రంథం ఆమోదించదు. కాబట్టి పౌలు సేవ అంగీకరించబడింది. అంటే పౌలు ఏం చేశాడు? హృదయం మీద కూడా దృష్టి పెట్టుకున్నాడు. చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే హృదయాన్ని అస్సలు దృష్టిలో పెట్టుకోరు. అసలు హృదయం ఎలాగున్నది, ఎలాంటి వైఖరి హృదయంలో ఉన్నది అనేది అస్సలు వాళ్లకు చీమ కొట్టినట్టు కూడా ఉండదు. అక్కడ వాళ్ళ మరి ఆలోచన ఉండదు, దాని ప్రస్తావన ఉండదు. బాహ్యంగా చాలా ప్రయాసపడతారు, చాలా పోరాటం చేస్తారు. కానీ హృదయం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు అక్కడ స్పందించరు. దాని విషయంలో వాళ్ళు చాలా నిర్లక్ష్యత వహిస్తారు. అలాంటప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క సేవ, వాళ్ళ యొక్క పనులు ఏం చేయబడతాయంటే లెక్కించబడు, కాల్చివేయబడతాయి. పని ఒకటే ముఖ్యం కాదు. పని అనేది ఏ హృదయంలో నుండి వస్తుంది అనేది దేవుడు చూస్తున్నాడు. దానికి దేవుడు బహుమానం ఇస్తాడు. హృదయం సరిగా ఉండాలి, తర్వాత పనిని ఆయన అంగీకరిస్తాడు. చాలా మంది ఏంటంటే పనులు చేసాం అనుకుంటారు, హృదయం సరిగా ఉండదు. కనుక వారి పని కూడా కాల్చివేయబడుతుంది. అందరూ పనులు కూడా అగ్ని చేత పరీక్షించబడతాయని కదా లేఖనం చెబుతుంది. దయచేసి 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, 12:13 ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డికొయ్య, కాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎటులో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన యెడల, పని నిలిచిన యెడల వాడు జీతము
పుచ్చుకొనును. 15వ వచనం, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును అన్నాడు. అంటే పని మీద మనం దృష్టి పెట్టాం. పని జరగాలి, దేవుని పని అనేది మంచిదే. కానీ పనిని ఆయన అగ్ని చేత పరీక్షించబోయే దినం ఒకటి ఉన్నది. పనిని దేవుడు పరీక్షిస్తాడు. కొందరి పని ఏమో నిలబడుతుంది, కొందరి పని కాల్చివేయబడుతుంది. కాల్చివేయబడితే వారికి ప్రయోజనం ఏమీ లేదు. 15వ వచనం 3:15 మొదటి కొరింథీ, ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును అన్నారు. నష్టం కలుగుతుంది. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడు. అంటే నష్టం కలుగుతుంది, అంటే బహుమానం ఉండదు. నరకం నుండి తప్పించుకుంటాడు, పరలోకానికి వెళ్తాడు, కానీ బహుమానం అనేది ఉండదు. కనుక పని మీద అందరూ దృష్టి పెట్టారు. పని ఎప్పుడు చేయబడుతుంది? నువ్వు పని మీద దృష్టి పెట్టాలి. అంతకంటే ముందు ఒక స్టెప్, నీ హృదయం మీద కూడా నువ్వు దృష్టి పెట్టాలి. పౌలు మా హృదయము విశాలపరచబడి ఉన్నది అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, హృదయం అనేది నీది సంకుచితంగా ఉన్నదా, విశాలపరచబడి ఉన్నదా అనేది మన స్వపరీక్షలో మనం కనుగొనవలసిన విషయం. దాని మీద దృష్టి లేకపోతే నీవేం చేసినా వ్యర్థం అయిపోతుంది. నీ పని వ్యర్థం అవుతుంది, ప్రయాస వ్యర్థం అయిపోతుంది. 119వ కీర్తన దయచేసి 119:32, నా హృదయమును నీవు విశాలపరుచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును అన్నాడు. నా హృదయమును విశాలపరుచున్నప్పుడు, పౌలేమో మా హృదయము విశాలపరచబడి ఉన్నది అంటే దేవుని దగ్గర ప్రార్థన ప్రాణాధారమైనటువంటి ప్రార్థనగా మనం చేయవలసినటువంటి అంశం ఇది. నా హృదయము విశాలపరచబడకపోతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నేను పరిగెత్తలేను. ఆ స్పృహ ఉండాలి. హృదయం విశాలపరచబడని వాడు పని చేస్తే కాలిపోతుంది అని ఎందుకన్నానంటే, వాడు పని చేస్తాడు దేవుని వాక్య కాంతిలో కాదు, దేవుని వాక్య క్రమములో కాదు, దేవుని చిత్తములో కాదు, స్వచిత్తంలో వాడు పని చేస్తాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని పని చేస్తాడు. సంకుచిత హృదయులు ఎవరు కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చరు. సమాజం దృష్టిలో, మనుషుల దృష్టిలో దేవుని చేత బలంగా వాడబడుచున్న దైవజనులని పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. కానీ హృదయము విశాలత లేకుండా దావీదులాగా దైవ చిత్తానుసరమైన మనసుతో దేవుని సేవ చేయలేరు. కాబట్టి సమాజం నమ్ముతుంది. ఎందుకంటే సమాజమే దేవుడు కాదు కదా, మనుషులు నమ్ముతారు. మందిని మన వెనకాల వేసుకోవచ్చు, వేల లక్షలాది మందిని దేవుని చేత బలంగా వాడబడుతున్న దైవజనుడు అని అనేకులు మన గురించి చెప్పేటట్టు మనం ప్రవర్తించవచ్చు. సంకుచిత హృదయం ఉంటుండగానే, కానీ దేవుని దగ్గర మనం దొరికిపోతాం. హృదయము విశాలపరచబడకుండా
దేవుని వాక్యమును నెరవేర్చడము అసాధ్యము, అసంభవం. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులుగా చలామణి అవ్వచ్చు, ప్రార్థనా పరులుగా సమాజంలో చలామణి కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఏంటో, దేవుని యొక్క చిత్తము నెరవేర్చని అజ్ఞానము మనలో ఉన్నది అనేది దేవుని పరిశుద్ధాత్మ యొక్క వశంలో ఉన్నటువంటి వ్యక్తులు తెలుస్తుంది. అందరూ ఆత్మవశులు కాదు కదా. గట్టిగా కేకలేస్తే బలమైన ఉజ్జీవ ప్రసంగం అనుకునే అమాయకులు ఉన్నారు. కేకలేస్తే అదొక బలమైన ఉజ్జీవ కోటం. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా ఇస్తే పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుకునే వ్యక్తులు ఉన్నారు. కానీ సమాజంలో కొంతమంది దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్లకు తెలుస్తుంది, అరే ఇదంతా వాక్యానికి వేరైన బోధ, ఇదంతా దేవుని సేవ కాదు, మానవ కల్పితమైన బోధలు ఇవన్నీ కూడా అని దేవుని ఆత్మ చేత మనోనేత్రాలు వెలిగించబడిన చాలా రేర్ పీపుల్స్ దాన్ని గుర్తుపడతారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సమాజం గుర్తుపట్టడం పట్టకపోవడం ప్రక్కన పెడితే న్యాయపీఠం ముందు మనకు బహుమానాన్ని తెచ్చే విషయమే మన హృదయం విశాలపరచబడడం. ఇక్కడికి రాదన్నమాట. చాలా గట్టిగా మాట్లాడతారు, వేదాంతం మాట్లాడతారు, సిద్ధాంతం మాట్లాడతారు, దైవిక భాష బైబిల్ భాష మాట్లాడతారు, కానీ హృదయము విశాలపరచబడడం అనే దగ్గరికి రాదు. ఎందుకు తెలుసా? హృదయము విశాలపరచబడడం = మనం రోజుకంతా కాసంత చావడము. ఇది అసలైనటువంటి ఈక్వేషన్. హృదయము విశాలపరచబడడానికి నువ్వు ఒప్పుకుంటే, అంగీకరిస్తే, నీ లోపల ఉన్నటువంటి ఆదాము యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో రోజు కాసంతది చావుకు నువ్వు అప్పగించడం అన్నమాట. ఇది ఎవడు ఒప్పుకుంటాడు? ప్రతి ఒక్కడు నేను ఒక వేదాంతిని, ఒక పండితుడిని, ఐఎమ్ వెరీ యూనిక్ పర్సన్ అని అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. నేను ఒక యూనిక్, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, ఐఎమ్ వెరీ డిఫరెంట్, అందరిలా కాదు, నేను ఒక ప్రత్యేకం అని నమ్మి ఎవడు హృదయాన్ని విశాలపరచుకోలేడు. త్రిదేవుని బిడ్డలారా, నేను చాలా గ్రేట్, చాలా గొప్ప అని నమ్మిన ఎవడు కూడా హృదయాన్ని విశాలపరుచుకోలేరు. హృదయాన్ని ఎవరు విశాలపరుచుకోగలరంటే, నేను పాపులలో ప్రధానుడును అన్నాడు పౌలు భక్తుడు. ప్రియదేవుని బిడ్డలారా, నేను పాపులలో ప్రధానుడును, నేను దౌర్భాగ్యుడును. ఇలాంటి ఏమంటారు, అలాంటి అంచనా పౌలుకు తన మీద తాను పెట్టుకున్న, తన అంచనా ఏంటంటే తన మీద తనకున్నటువంటి అంచనా అంటే చాలా గ్రేట్ అనిగా. రోమా పత్రిక 7వ అధ్యాయం 24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు. ఎంత దౌర్భాగ్యుడును, ఎంత పెద్ద మాట అండి అది. మేము ఎవరైనా దౌర్భాగ్యుడు అన్నాడు అనుకోండి,
ఆ మాట నా పోనీలండి తెలియకన్నాడు అని అంటారా? చాలా పెద్ద మాట. దౌర్భాగ్యుడు అంటే ఎంత కించబలుచుకునేటువంటి మాట. పౌలు ఆకాశం నుండి దర్శనం పొందాడు, కానీ అయ్యో నేనెంత దౌర్భాగ్యుని అన్నాడు. పాపులలో ప్రధానమైనటువంటి పాపిని నేనన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడే దర్శనంలో కనపడ్డాడు. దేవుడు తన ప్రణాళికను పౌలుకు తెలియపరిచాడు. అయినా సరే నేను దౌర్భాగ్యుని, పాపులలో నేనే ప్రధానమైన పాపిని అనే మాటలు పౌలు మాట్లాడడం ఏంటి? ఇలాంటి అంచనా తన మీద తనకున్నది గనుకనే పౌలు దేని మీద దృష్టి పెట్టాడంటే, ప్రియదేవుని బిడ్డలారా, డైరెక్ట్ గా మరణం మీదే దృష్టి పెట్టాడు. నాలాంటోడు బ్రతకొద్దు అనుకున్నాడు. గలతీ పత్రిక దయచేసి 2వ అధ్యాయం 19. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను అని ఎందుకన్నాడు? అదంటే ఐఎమ్ నాట్ ఎ గుడ్ పర్సన్, నేను మంచోడిని కాదని నమ్మాడు గనకనే. నేను మంచోడిని, ఉత్తముడిని, నీతిమంతుడిని, యోగ్యుడిని, అర్హుడిని అనుకుంటే ఎందుకు కావాలనుకుంటాడు? నేను జీవించొద్దు, నాలో యేసు జీవించాలి, నేను వద్దని ఎందుకు అనుకుంటాడు? అంటే నేను మంచోడిని కాదని అభిప్రాయం పౌలుకున్నది కదా. నేను చాలా డిఫరెంట్, ఐఎమ్ వెరీ యూనిక్ అని కాదు కదా. ఐఎమ్ నాట్ ఏ యూనిక్, ఐఎమ్ ఎ సిన్నర్ అనేది పౌలు తనకున్నటువంటి అంచనా. కాబట్టి ఇక్కడికి రావాలి. నువ్వు ఎవరైనా సరే, విశ్వాసమైన సేవకుడు అయినా, దేవుని చేత కృపావరాలు పొందుకున్న, అభిషేకం పొందుకున్న, దేవుని చేత వాడబడిన ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేవారే. నేను అస్సలు ముఖ్యం కాదు, ప్రాముఖ్యం కాదు, నేను మారవలసింది ఉన్నది, మార్చుకోవలసి ఉన్నది, మారు మనస్సు పొందవలసింది ఉన్నది అని ఎవరైతే నమ్మగలుగుతారో వారు తమ హృదయములను విశాలపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనేమి తప్పు చేశాను, నా ద్వారా అసలు ఏ తప్పు జరగదు, నేను అందరిలాంటి వాడిని కాదు, ప్రత్యేకమైన వ్యక్తి అని నమ్మితే నీ హృదయం ఎలా విశాలపరచబడుతుంది? చాలా మంది దేవుడు నాతో మాట్లాడాడని, దేవుడు నాకు దర్శనంలో కనపడ్డాడు, దేవుడు నాకు వాగ్దానం చేస్తాడని ఎన్నో చెబుతారు. మంచిది, మాట్లాడితే మంచిదే, దర్శనం కనపడిన మంచిది, వాగ్దానాలు చేశాడని అది కూడా మంచిది. అయినా నేను మారవలసి ఉన్నది, నేను మంచోడు కాదు, యోగ్యుడు కాదు, నేను ఒక దౌర్భాగ్యుని అనే ఆలోచన నీకున్నప్పుడు కదా నీ హృదయం విశాలపరచబడడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా మంచోడునొత్తము నన్ను నమ్మినంత కాలం నిన్ను నువ్వు మార్చుకోలేవు. ఎవడైనా మార్చడానికి దేవుని వాక్య ఖడ్గము ద్వారా మార్చే ప్రయత్నం చేసిన నువ్వు అంగీకరించు, వ్యతిరేకిస్తావు, తృణీకరిస్తావు. తద్వారా నీ హృదయం ఇంకా సంకుచితంగా ఉంటుంది. సంకుచిత హృదయులు దేవుని వాక్యాన్ని అనుసరించి నడవలేరు, పరిగెత్తలేరు. కాబట్టి పౌలు దేని మీద దృష్టి పెట్టాడంటే పని మీద దృష్టి పెట్టాడు. అంతకంటే ముందు తన హృదయం మీద దృష్టి పెట్టాడు.
నా హృదయము విశాలపరచబడాలని దేవునికి ప్రార్థించాడు, ప్రయాసపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విస్తారమైనటువంటి అంశం ఇది. కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హృదయము విశాలపరచబడడం అనే ప్రక్రియ క్రైస్తవ జీవితంలో మనకు అవసరం. ఇది లేకుంటే యాత్ర లేదు, ప్రయాణం లేదు, సాధన లేదు, దేవునితో నడక లేదని కదా మనం చెప్పుకుంటున్నాం. అయితే హృదయము అనేది విశాలపరచబడడానికి మొట్టమొదటి స్టెప్, మొట్టమొదటి విషయం, ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మొట్టమొదటిగా మనకు ఉండవలసిన లక్షణం వినే లక్షణం ఉండాలి. దిస్ ఇస్ బిగినింగ్ అన్నమాట. నీ హృదయాన్ని విశాలపరుచుకోవడానికి నీ వేయవలసిన అనేక స్టెప్పుల్లో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, అసలు వినడానికి నీకు ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి. ఇది నీకు లేనప్పుడు నువ్వు ఎవరైనా సరే, ఎన్నేళ్ళు క్రైస్తవ జీవితంలో ఉన్నా సరే, నీ హృదయము విశాలము కాదు. తప్పనిసరిగా నీవి లక్షణాన్ని సంతరించుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవాలి అన్నాడు. అన్ని విషయాలలో నువ్వు నిదానించాలి. ఏ విషయంలో? నువ్వు మాట్లాడుటకు నిదానించాలి. మాట్లాడడానికి నువ్వు కాసంత టైం తీసుకోవాలి, నిదానించుకోవాలి. కోపించడానికి కోప్పడచ్చు, కానీ దానికి కూడా కాసంత నిదానం కావాలి. కానీ వినడానికి వేగిరపడాలి. ఈ లక్షణం లేదు. ఇతరులకు మనం నేర్పించాలి తప్ప నేను నేర్చుకునేది అవసరం లేదు అనే అజ్ఞానంలో ఉన్నంత కాలము నీ హృదయము విశాలపరచబడదు. చాలా మంది పని చేస్తారు, ప్రయాసపడతారు, చాలా చురుగ్గా ఉంటారు, కానీ వినే విషయంలో మాంద్యులు అన్నమాట. మందులు వినడానికి అసలు ఇష్టపడరు. చాలా సావధానంగా దేవుని స్వరాన్ని మనం వినగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే, ఎవరు మాట్లాడితే వినడానికి ఇష్టపడాలి, వేగిరపడాలి. వినుటకు వేగురపడుట అన్నాడు. నేనెందుకు వినాలి? నేనే నేర్పిస్తాను కానీ నేను వినడం ఏంటి అనుకునేవాడు దేవుని స్వరాన్ని కూడా ధిక్కరిస్తాడు ఆఖరికి. ఎందుకో తెలుసా? నేను వినను అని వీడు ఎందుకు అనుకున్నాడంటే, వాడికంటే నేను గ్రేట్ అని కదా వీడుకున్న అభిప్రాయం. అరే, నువ్వు నాకు చెప్పేదేంటి? నీకంటే నేను గ్రేటు, నువ్వు నాకు చెప్పేదేంటి, నేను వినేదేంటి అని కదా. ఆ పరంపరలోనే వాడు దేవుని స్వరాన్ని కూడా అలాగే ధిక్కరిస్తాడు. ఎందుకంటే దేవుడు చాలా అల్పులైన వ్యక్తుల ద్వారా ఆయన స్వరాన్ని వినిపించే వాడుక ఆయనకి ఉన్నది. సమాజంలో ఎన్నిక లేని వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు వాళ్లకు ఇలాంటి సమాజంలో గౌరవం లేదు. సమాజం ఎన్నిక చేయని వ్యక్తులను వాడుకోవడం, వారిని ఆయన సాధనాలుగా చేసుకోవడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
దయచేసి 27, 29 వచ్చిన ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడే వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? నీచులు, ఎన్నిక లేనివారు. అలాంటి వ్యక్తులను దేవుడు పోగు చేసుకొని వాళ్ళని వాడుకొని వాళ్ళ నోట్లో ఆయన వాక్యం పెట్టి తన సేవను జరిగించుకుంటున్నప్పుడు వినడానికి ఇష్టం లేని వ్యక్తి ఎలాగో దేవుని స్వరాన్ని, ఈ నీచులు, బలహీనులు, ఎన్నిక లేని వారి నోట్లోని దేవుని స్వరాన్ని ఎలా వింటాడు, ఎలా గుర్తుపడతాడు? కాబట్టి మనకెవరికైనా ఉండవలసిన లక్షణం వినుటకు వేగురపడాలి. అంటే వినడానికి వేగురపడాలంటే నేను ముఖ్యముగా ఐఎమ్ నాట్ ఎ గ్రేటెస్ట్ పర్సన్ అనే అభిప్రాయం ఉండాలి. నేను గ్రేట్ కాదు, గొప్ప కాదు. అది నమ్మినప్పుడు వినడానికి వేగిరపడే మనసు నీకు వస్తుంది. ఎప్పుడైతే వినడానికి వేగిరపడతావో దేవుడు ఏ వ్యక్తులను వాడుకొని నీచులైన వారిని, ఎన్నికలేని వారిని నిలబెట్టుకొని వాడుకున్నప్పుడు కూడా నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలుగుతావు. తద్వారా నీ హృదయము విశాలపరచబడడానికి దేవుని స్వరమే కారకం. స్వరం దగ్గర నీవు ఫెయిల్ అయిపోతే, స్వరాన్ని గుర్తుపట్టే విషయంలో ఫెయిల్ అయిపోతే, తన వాక్యము ద్వారా దేవుడు తన చిత్తాన్ని నీకు ఎలా చెబుతాడు? గాల్లో నుండి చెబుతాడా? స్వరాన్ని గుర్తుపట్టలేదు, దేవుని ప్రణాళిక తెలియదు, దేవుని చిత్తం తెలియదు. తర్వాత నీ స్వభావాన్ని, నీకు నచ్చింది, నీ నీతే, నీ స్వనీతే, అదంతా ఆధారం చేసుకుని నువ్వు భక్తి చేయడం మొదలెడతావు. నీ తెలివి, నీ స్వనీతి, నీ జ్ఞానం, వాటన్నిటిని ఆధారం చేసుకుని నువ్వు సేవ చేస్తావు, సాధనలు చేస్తావు, ప్రార్థన చేస్తావు. ఆ తర్వాత న్యాయపీఠం ముందు నిలబడితే నీ పని, నీ సాధన అంతా మొత్తం కాలిపోయి బూడిద మిగులుతుంది. గనక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులమైనటువంటి మనం నేనేదో పెద్ద ప్రత్యేకమైన వ్యక్తిని, గొప్పవాడిని అనుకునే అంత అవసరం లేదు. మనమందరం మారాలి, మనమందరం మారు మనసు పొందాలి. నేను మారు మనసు పొందవలసి ఉంది, నేను మారవలసి ఉంది అని నువ్వు నమ్మినప్పుడు కదా వినడానికి నీకు వేగిరం అనే లక్షణం వస్తుంది, వేగిరపడే లక్షణం వస్తుంది. గనుక పౌలు హృదయం విశాలపరచబడింది. మన హృదయం కూడా విశాలపరచబడడానికి మనం ఎంత అల్పులో, ఎంత బలహీనలో, ఎంత అయోగ్యులో మనం నమ్ముదాం. ప్రియదేవుని కూడా మైకిస్తే ఈ మాటలు కూడా చాలా మంది చెబుతారు, నేను వేస్ట్ అండి, అది ఇది అని. ప్రియదేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఎవరో ప్రార్థన చేస్తున్నాడట. మైకులో సమాజం, సంఘం అంతా వింటుండగా ప్రార్థన చేస్తున్నాడట. ప్రభా, నేను దౌర్భాగ్యుడు, నీచుడను, ఎందుకు పనికిరాని వ్యక్తిని అని ప్రేయర్ చేస్తున్నాడు. చేస్తే పక్క నుండి ఒక బిలీవర్, ఒక విశ్వాసి ప్రార్థనలో ఎక్కిపిస్తున్నాడు. అవును ప్రభా, పాస్టర్ గారు నీచుడే, దౌర్భాగ్యుడే అని ఆయన వెంటనే ఆయన మైకు పారేసి ఆయన కాళ్ళ పట్టుకుని గొడవాడు. ఏమరా, నేను నీచుండి అంటే అవును ప్రభా అంటున్నావు అంటే, మరి నువ్వే ఒప్పుకున్నావు కదా. అలాంటి సమాజం మంది మెప్పు కోసం కింద పడినా సరే సమర్థించుకునే లక్షణం ఉన్నట్టు, కింద పడిన మీద కాళ్ళు నావే అని సమర్థించుకున్నట్టు, తగ్గించుకుంటున్నప్పుడు కూడా అందరూ మెచ్చుకునేవే. ప్రభావాన్ని దౌర్భాగ్యుని మైకులో మెచ్చుకుంటే, అయ్యో అవోయ్ పాస్టర్ గారు ఎంత గొప్పోడు, ఎంతగా తగ్గించుకున్నాడు అని 10 మంది అనుకోవాలనేది వాడి కాన్సెప్ట్.
నిజానికి అది మనసులో ఉన్నది కాదు, హృదయంలో ఉన్నది కాదు. కనుక ఏకాంతంలో వ్యక్తిగతంగా నీ అంతరంగంలో నీ ఎంత అల్పుడు అని నీవు వ్యక్తిగతంగా నువ్వు నమ్మాలి. మైకులో మాట్లాడడం కాదు, సమాజంలో చెప్పడం కాదు. నీవు నిజముగా నమ్మాలి. నువ్వెంత బలహీనుడు, ఎంత బలహీనురాలు, ఎంత అయోగ్యుడివి అనే విషయాన్ని నువ్వు త్రికరణ శుద్ధిగా నమ్మాలంటే నీ ద్వారా కొన్ని కార్యాలు జరగచ్చు. నువ్వు ప్రార్థనాపరుడు కావచ్చు, ప్రసంగికుడు కావచ్చు, దేవుని వాక్యాన్ని విరిగిన వ్యక్తి కూడా కావచ్చు. అయినా సరే ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ అనే విషయం, స్పృహ, ఆ కాన్షియస్ అనేది నీలో కూడా తప్పనిసరిగా ఉండాలి. మస్ట్ అండ్ షుడ్. దేవుని బిడ్డలారా, దాని నుండి మనం బయటకు వచ్చిన తర్వాత నీ హృదయము విశాలపరచబడడం అనే ప్రక్రియ ఆగిపోతుంది. ఎందుకనంటే హృదయం విశాలపరచబడడం అంటే ఏంటి? నీకంటే చిన్నోడు నీకు దేవుని మాట చెప్పే స్థితి ఉంటుంది. అప్పుడు అంగీకరించినప్పుడు కదా నీ హృదయం విశాలపరచబడుతుంది. సమాజంలో ఎన్నిక లేనివాడు దేవుని చిత్తాన్ని నీకు తెలియజేస్తూ ఉంటే ఉండొచ్చు. అప్పుడు నువ్వు అంగీకరిస్తే కదా, అవును చిన్నోడో పెద్దోడో ముసలోడో కుర్రోడో ఎవడైనా కానీ ఇతను మాట్లాడింది దేవుని మాట, దేవుని స్వరం ఇది, దేవుని వాక్యం ఇది అని నువ్వు నమ్మేటప్పుడు నీలోపల ఆదాము స్వభావం ఒప్పుకోదు. ఏమరా నువ్వు చాలా గొప్పోడు, సమాజంలో నీ పేరున్నది, ఘనత ఉన్నది, నేను నలుగురు గుర్తుపడతారు. ఒక ఊరు పేరు లేనివాడు చెప్పింది నువ్వినడం ఏంటి? అసలు అంగీకరించొద్దు, పక్కన మారే అని నీ అంతరంగ స్వరము, నీ ప్రాచీన పురుషుడు అనేవాడు కేకలు వేస్తూ ఉంటాడు. నోరుమి, వాడు నీచమైన వాడంటే మరి నేను గ్రేటా? నేను గ్రేట్ కాదు, వాడు గ్రేట్ కాదు. కానీ వాడి నోట్లో దేవుని స్వరం ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది, అతని మీద దేవుని అభిషేకం ఉన్నది. కాబట్టి వినాలంటే రెండవ దారి అని నువ్వు తెగించినప్పుడు నీ హృదయం విశాలపరచబడుతుంది. అంతేగాని వ్యతిరేకిస్తే దేవుని కార్యాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో స్వార్థంతోనో, అసూయతోనో, ద్వేషంతోనో దేవుని కార్యాలను నువ్వు నిర్లక్ష్య పెట్టి వ్యతిరేకిస్తూ ఉంటే నీ హృదయం ఎలా విశాలపరచబడుతుంది? నీ ద్వారా దేవుని కార్యం జరిగితే అందరికీ చెప్పుకుంటావు, దేవుడు నా ద్వారా కార్యాలు జరిగించాడు. వేరొకరి ద్వారా దేవుని కార్యాలు జరిగితే నువ్వు ఎందుకు అంగీకరించలేవు? మొక్కలు ఎందుకు మార్చుకుంటావు? ఎందుకు నీవు దాని మీద బురద జల్లాలనుకుంటావు? దేవుని ద్వారా ఏదైనా చేస్తేనే దానికి విలువ, ఇంకొకరి ద్వారా ఏ కార్యం చేసినా దానికి విలువ లేదు అనే మూర్ఖుడు ఇవ్వని హృదయం, మూర్ఖుల హృదయం విశాలపరచబడదు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మన హృదయం విశాలపరచబడాలి అంటే దేవుడు నా ద్వారా కార్యం చేస్తే దానికి ఎంత విలువ. నేనంటే ఇష్టం లేని వ్యక్తులు సమాజంలో ఉండొచ్చు, వాళ్ళ ద్వారా కూడా, నన్ను ఇష్టపడని వ్యక్తుల ద్వారా కూడా దేవుని కార్యం జరిగితే నేను అంగీకరించాలి. రెండవ మాట పలకడానికి వీలు అనే ఆ స్వభావము, ఆ తత్వము అంత సాదాసీదాగా ఉండదు. సాధారణ నేల మీద నడిచినట్టు ఉండదు, కొండెక్కినట్టు ఉంటుంది. కొండెక్కినప్పుడు ఎంత అలసట. అలాగే ఇతరులలో దేవుని కార్యములు, ఇతరులలో దేవుని స్వభావం, దేవుని లక్షణాలు, దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాలు ఇతరులలో కనబడుతున్నప్పుడు వాటిని అంగీకరించగలిగినప్పుడే మన లోపల హృదయం విశాలపరచబడడం జరుగుతుంది. నా కార్యం, నా ద్వారా దేవుడు జరిగించిన కార్యం ఇదే, దేవుని వాక్యానుసారం. ఉన్నవారిని దయ్యాలు, ఉన్నవారిని దురాత్మలు అనుకుని మూర్ఖుల హృదయం సంకుచితం. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి మనస్తత్వం కలిగిన ఎవరు కూడా
దేవుని సేవ చేసినా సరే న్యాయపీఠం ముందు వాళ్లకు బహుమానముల నష్టము కలుగుతుంది. కాబట్టి మనము హృదయాన్ని దాని మీద దృష్టి పెట్టాలి, హృదయం మీద మనం దృష్టి పెట్టాలి. సంకుచిత హృదయానికి నువ్వు అనుమతి ఇవ్వదు. ఎంత కష్టమైనప్పుడు, ఎంత నష్టమైనా భరించు, కానీ నీ హృదయం విశాలపరచబడుతుంది. ఎలాగో ఏ దారిలో హృదయం విశాలపరచబడుతుంది ఆ దారిలో నువ్వు నడు. నీకు గౌరవం రాకపోయినా, ఘనత రాకపోయినా ఆ దారిలోనే నడు. నీ హృదయం విశాలపరచబడ్డో నీకు కావాలి. నలుగురు మెచ్చుకునే దారి నీకు, నీ హృదయం విశాలపరచబడే మార్గం నీకు కావాలి. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి ఆశతో నువ్వు నడవగలిగితే, ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే, నీ హృదయం విశాలపరచబడితే నీ ద్వారా దైవ చిత్తం జరుగుతుంది. అంతవరకు జరగదంతే. హృదయం విశాలపరచబడకుండా నీ ద్వారా దైవ చిత్తం జరగదు. దావీదు దేవుని సంకల్పమును అనుసరించి తన తరము వారికి సేవ చేశాడు. అయితే హృదయం విశాలపరచబడితే ఆ మాట, ఆ తీర్పు అనేది దేవుడు ఇస్తాడు. హృదయం విశాలపరచబడకపోతే ఆ మాట రాదు. దేవుని సంకల్పమును అనుసరించి మనం సేవ చేయాలి అంటే మన హృదయం విశాలపరచబడాలి. నీకు నీవే ఏ దారిలో నడిస్తే నీ హృదయం విశాలపరచబడుతూ ఆ దారి నడువు. నీ ఉందాతనము, నీ యొక్క మరి ఘనతకు ఎక్కడ భంగము కలగకూడదు. అని నువ్వు నడిస్తే నువ్వు వేస్తే తగ్గు, పర్వాలేదు. దేవుని చిత్తము నీలో జరగడానికి నువ్వు గురువుగా చలామణి అవసరం లేదు, నాయకుడిగా చలామణి కావాలి అనుకోని అవసరం లేదు. నా హృదయము నేను శిష్యుడుగా కొనసాగితే నా హృదయం విశాలపరచబడుతుంది అనుకుంటూ శిష్యుడిగానే కొనసాగుతాను, బానిసగానైనా కొనసాగుతాను, అణిగమణిగే ఉంటాను. నాకు అది ముఖ్యం కాదు. నేను అణిగమణుగున్నాను, అధికారం చెలాయిస్తున్నాను అనేది నాకు ముఖ్యం కాదు. నా హృదయం విశాలపరచబడడం ముఖ్యం. ఇది సత్క్రైస్తవుని యొక్క లక్షణం. ప్రియదేవుని బిడ్డలారా, చాలా మంది విశ్వాసులు దేవుని చేతిలో సాధనాలుగా వాడబడుతున్న భక్తులకు చాలా దూరంగా వాళ్ళ యొక్క జీవితాలను వెళ్ళబుచ్చుతారు. ఎందుకో తెలుసా? భక్తులకు దూరంగా ఎందుకు బ్రతుకుతారంటే సంకుచిత హృదయంలో బ్రతకడానికి. అదంతా కూడా సంకుచిత హృదయాన్ని ప్రేమించే వాని యొక్క లక్షణమే. చాలా గొప్ప ప్రసంగికుడండి, మంచి భక్తుడండి అని చెబుతారు. మంచిది, మరి భక్తుడైతే ఆయనతో సహవాసంలో ఉన్నావా, సాంగత్యంలో ఉన్నావా అని అంటే లేనని. ఎందుకు లేవు? ఎందుకు లేదంటే ఎందుకు లేదంటే ఇది రహస్యం. ఇదే భక్తులకు దూరంగా బ్రతికితే సంకుచిత హృదయంలో బ్రతకచ్చు. భక్తులు కాసంత దగ్గరగా బ్రతికితే మన యొక్క హృదయం విశాలపరుచుకోవాలి. ఎందుకంటే భక్తులకు లోబడాలి, భక్తుడు చెప్పిన వాక్యములకు మనం లోబడాలి. ప్రియదేవుని బిడ్డలారా, నా స్వచిత్తం ఏం కావాలి, నా ఇష్టాలు ఏం కావాలి అనే వైఖరి అన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ కూడా దేవుని చిత్తములో మనం నడవాలి అంటే మన హృదయం విశాలం కావాలి. దానికి నువ్వు బాహ్య విషయాలను దృష్టి పెట్టుకోదు. ఘనత ఎక్కడ, గౌరవం ఎక్కడ, సాలువలు ఎక్కడ, పూలదండలు ఎక్కడ అనేది కాదు. ఏ మార్గంలో నడిస్తే నీ హృదయం విశాలపరచబడుతుంది ఆ మార్గంలో నడుస్తానంతే అనుకుంటూ నువ్వు ఒక దావీదు అవుతావు. అయితే లాస్ట్ మాట చెప్తూ వినండి. హృదయము విశాలపరచబడే ముందు దానికి గాయము కలుగుతుంది, నొప్పి వస్తుంది, దానిని నువ్వు సహించాలి. అది నీకు ఇష్టం లేదంటే తర్వాత స్టెప్ లో హృదయం విశాలం కాదు.
గాయం లేకుండా, నొప్పి లేకుండా హృదయం విశాలం కాదు. గాయము నొప్పి నీకు ఇష్టం లేనటువంటి పని చేసినప్పుడు నీకు గాయము నొప్పి కలుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, గాయం ఉంది, నొప్పి ఉంది కదా, మరి ఈ మార్గంలో నేను నడవను అనుకుంటే హృదయం విశాలం కాదు. తర్వాత నువ్వు ఒక దావీదు కాలేవు. కాబట్టి ఆలోచించండి. అందరూ దేని మీద దృష్టి పెట్టారంటే సమాజం మెచ్చుకోవాలి, గౌరవించాలి, నేను భక్తుడు, నన్ను అందరూ భక్తుడు అనుకోవాలి, ప్రార్థనా పరుడు అనుకోవాలి, రకరకాల ఆలోచనలు. నీ లోపలకు నువ్వు తొంగి చూసుకో. ఏ మార్గంలో నడిస్తే నీ హృదయం విశాలపరచబడుతుందో గట్టిగా మార్గం పట్టుకో. ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఎంతమంది హేళన చేసినా, తృణీకరించినా, ఇంకా చెబుతున్నా, ఆ మార్గంలో నీకు నష్టం వచ్చినా ఆ మార్గమే గట్టిగా పట్టుకో. నీకు దెబ్బలు తగిలే మార్గాన్ని పట్టుకోవయా, నీకు నొప్పి కలిగే మార్గాన్ని పట్టుకో. హృదయము కురువింది, వాళ్ళ హృదయము కురువింది అనే మాట దేవుడు ఇశ్రాయేలును గురించి మాట్లాడాడు. ప్రియదేవుని బిడ్డల, కురువిన హృదయము కాదు, గాయపడిన హృదయం దేవునికి ఇష్టం. కాబట్టి గాయాలైనా పర్వాలేదు, నా హృదయం విశాలం కావాలి అని దాని మీద దృష్టి పెట్టు. నువ్వు ఒక దావీదు వలె దేవునికి ఇష్టడు కాగలవు, దగ్గర కాగలవు. పౌలైతే హృదయం మీద దృష్టి పెట్టాడు. తర్వాత పౌలు సేవ 100% దేవుడు అంగీకరించాడు. మనం కూడా హృదయం మీద దృష్టి పెడదాం. మనల్ని మనం తగ్గించుకుని, గొప్పవాళ్ళని ఏం కాదు, మనం మారాలి, తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, వినడానికి మనం ఏకలు పడాలి. చాలా మంది సేవకుల దగ్గరే విశ్వాసులు ఎక్కడ తగ్గకూడదు అనుకునే వైఖరి, ఆలక్ష్యం ఉంటుంది. సేవకుడైతే నేను తగ్గేదేంటి, తెలియని విషయం నేను అడిగితే నా పరువు ఎక్కడ, ఏం కావాలి, అడగడం ఏంటంటే జీవితకాలం ఉంటారు మూర్ఖులు కొంతమంది. నువ్వు తెలియని విషయం ఎందుకు అడగవు? నువ్వు నీకు అర్థం కాని విషయాన్ని ఒక భక్తులు నువ్వు ఎందుకు అడగవు? నీ సాధనలో ఎదురైన సమస్య నువ్వు ఎందుకు అడగవు? ఎందుకు అడగవు? పరిష్కారం కొరకు ఎందుకు అడగను అంటే అహమా? ఒక భక్తుని దగ్గర నువ్వు అహం ప్రదర్శిస్తే నువ్వు ఎలాగూ దేవుని చిత్తానుసరమైన మనుషుడు కాగలవు. నేను చెబుతున్నాను, ఇలాంటి వ్యక్తులు నాకు కూడా ఎదురయ్యారు. నేను పెద్ద సేవకుడిని ఏం కాదు, సేవకులందరికంటే చిన్నవాడిని, కానీ నాకు కూడా ఎదురయ్యారు. తెలియని విషయాన్ని నా దగ్గర అడగడానికి సంకుచించి అహంభావం చూపించిన విశ్వాసులు నాకు ఎదురయ్యారు. ప్రియదేవుని బిడ్డలారా, వీడిని అడగడం ఏంటి, లేకపోతే నా సమస్య వీనికి చెప్పుకోవడం ఏంటి? మరి ఎవరికి చెప్పుకుంటావు? దేవునికి చెప్పు. దాచుకుంటావు. నీ సమస్యకు పరిష్కారం లేదు. సమస్య ఉన్నా పర్వాలేదు, పరిష్కారం ఎత్తుకొని, పరిష్కారం తెలుసుకొని మంచి మార్గంలో నడవడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే తగ్గవలసి ఉంది. చాలా మంది భక్తుల దగ్గర గర్వాంధులై ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుని దగ్గర ఎలా ఉన్నారు? కాబట్టి తెలియని విషయాన్ని తెలుసుకుందాం. సాధనలో నీకు ఏది ఆటంకమైంది, నీ పరిస్థితి ఏంటి, ఈ విషయం నేను అడ్డుకుంటుంది, దాని కొరకు అయ్యా ప్రార్థన చేయండి, ఈ సమస్య నన్ను అడ్డుకుంది అని చెప్పడానికి నీకు ఎందుకు అహం అడ్డు వస్తుంది? అహం అడ్డు వస్తే నువ్వేం క్రైస్తవుడివి? ఎప్పటికీ దావీదు కాగలవు నువ్వు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనము హృదయము విశాలపరచబడాలి అనుకునే వాని యొక్క గుంపులో మనం ఉంటే ఇలాంటి లక్షణాలు ఉండవు, తగ్గింపు ఉంటుంది. నేనైతే దైవజనుడు ఎవరైనా నాకు దొరికితే, ఏకాంతం నాకు దొరికారనుకో, నా అలవాటు చెబుతున్నా. కొన్నిసార్లు నేను
బిలీవర్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది దైవజనులు వచ్చారు మా సొంత గ్రామం. దారి ప్రయాణంలో వస్తే మా పాస్టర్ గారు చెప్పారు, పలానా పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన కాసంత రూమ్ లో నీళ్ళు పెట్టి స్నానానికి భోజనం సిద్ధపరిచి అంటే నేను ఆయనకు అన్ని చేసి భోజనం సిద్ధపరిచి దాదాపు ఆయనకి నేను చాలా రాత్రి అయ్యేంత వరకు నిద్ర ఉండనిచ్చేవాడిని కాదు. ఏదో ఒకటి అయ్యా మరి ఇది సమస్య, దీని విషయంలో మీరేమంటారు? ప్రియదేవుని బిడ్డలారా, మనము తెలుసుకోవాలనే మనస్సు మనకు ఉండాలి, మారాలనే మనస్సు మనకు ఉండాలి, నా హృదయం విశాలపరచబడాలి. వ్యక్తుల దగ్గర నేను మేకపోతు గాంభీరత్వాన్ని ప్రదర్శించడం కాదు, అది మానుకో. మొదట మానుకో, వదిలేయి, నీకు పట్టిన దయ్యం అది. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు భక్తుల దగ్గరే మేకపోతు గాంభీరత్వాన్ని వహించి అంటే ఇంకా నువ్వు దేవుని దగ్గర ఎందుకు పనికొస్తావు? అసలు ఎందుకు పనికిరావు. అసలు మేకపోతు గాంభీరత్వాన్ని వదిలేయాలి. నేను దిగను, నాకున్నటువంటి స్ట్రాటజీ తగ్గొద్దు, నా గౌరవం తగ్గొద్దు అంటే నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తి అవుతావు, చెత్తవు. దేవుని దృష్టిలో నువ్వు ఒక చెత్త పరకతో సమానం. దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది గర్వాన్ని పెంచి పోషించుకోవడం కాదు, ఎంత తగ్గడము సాధ్యమే, ఎంతకంటే తగ్గడం సాధ్యం కాదు అని ఆ మెట్టుకు మనం ప్రయాణం చేయాలి. ఆ మార్గంలో నీ హృదయం విశాలపరచబడుతుంది కనుక దాని మీద మనం దృష్టి పెడదాం. భక్తి మాట్లాడినవాడు, ప్రసంగాలు మాట్లాడినవాడు, భక్తిని ప్రదర్శించేవాడు, ప్రసంగాలు మాట్లాడేవాడు, వేదాంతం మాట్లాడేవాడు అందరూ భక్తులు కాదు. నా హృదయమును విశాలపరుచుకుంటాను, ఆ మార్గంలో నడుస్తా అన్నవాడే భక్తుడు. నువ్వు ఎవరో అయినా సరే అక్కడికి రా, అప్పుడే నువ్వు దావీదు అవుతావు. దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో ఆశీర్వదించుగాక. ప్రార్థించేద్దాం. స్తోత్రం మా ప్రభు, ఈ దినం దిగవచ్చి అందరితో మాట్లాడు, విన్న వాక్యమాలు నూరంతలుగా ఫలింపజేయండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసం చేరవచ్చిన మనకు భూలోకముందు ఉన్న భక్తుకోటి సదాకాలం తోడైండునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే ధ్యాయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశం సంపద కలుగునగాక. ఆమేన్. అందరికీ వందనాలు.